హరే కృష్ణ. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే పుస్తకంలోని 12వ అధ్యాయం అఘాసుర వధ అనే కథలోని కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకసారి శ్రీకృష్ణుడు తొందరగా లేచి గోప బృందంతో వనానికి వెళ్లి అక్కడ బంతి చద్ది అన్నం ఆరగించాలని అనుకుంటాడు. అంటే బంతి చద్దన్నం అంటే అందరూ కూడా వరుసగా కూర్చుని భోజనం చేయడం, ఆ ఫ్రెండ్స్ అందరితో కలిసి కూర్చుని చద్దన్నాన్ని తినడం అన్నమాట. అలా బంతి చద్దన్నం ఆరగించాలని కృష్ణుడు అనుకుంటాడు. శయ్య నుండి లేవగానే అతడు శృంగనాథంతో మిత్రులందరినీ కూడా పిలుస్తాడు. దూడలని ముందుంచుకుని వాళ్ళందరూ కూడా పెద్ద గుంపుగా అరణ్యానికి బయలుదేరుతారు. ఈ రకంగా కృష్ణుడు వెంట వేల కొలది గోపబాలురు వెళ్తారు. వాళ్లలో ప్రతి బాలుడు కూడా కట్టెని, వేణువుని, కొమ్ముని, చద్ది అన్నం మూటని ధరించి గోవత్స పాలనం చేస్తారు. ఆ వన విహారంలో గోపబాలురందరూ కూడా పరమ ఉత్సాహంగాను పరమానందంగాను కనిపిస్తారు. కృష్ణుడితో పాటు వాళ్ళందరూ కూడా అరణ్యంలోని నానా ప్రదేశాలలో దూడలని మేపుతూ వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళు అనేక రకాలైన స్వర్ణాభరణాలతో అలంకరించుకున్నప్పటికీ కూడా బాల్యం కారణంగా పూలు, కొమ్మలు, రెమ్మలు, నెమలి పించాలు, ధాతువులతో తమని నానా విధాలుగా అలంకరించుకుంటారు. ఎన్ని ఆభరణాలు ఉన్నప్పటికీ. మూడవ బాలునికి అడవిలో నడుస్తున్నప్పుడు ఒక బాలుడు ఇంకొక చద్ది మూటని దొంగిలించి మూడవ బాలుడికి అందజేస్తాడు. చద్ది మూట కోల్పోయిన ఆ బాలుడు ఆ విషయాన్ని తెలుసుకోగానే దాన్ని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. కాని ఆ చద్ది మూట తన చెంత ఉన్నవాడు దాన్ని ఇంకొక బాలుని చేతిలోకి విసిరేసేవాడు. బాలురందరూ కూడా బాల్యోచితంగా, అంటే చిన్నప్పుడు ఇలా చేస్తారు కదా, ఒకళ్ళ చేతిలోంచి మూట లాక్కుని మరొక చేతిలో పెట్టడం. అలాగే ఆ మూటని తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ మూటని మరొక బాలుని చేతిలో పెట్టడం. అలా చక్కగా ఆటలని వీళ్ళందరూ కూడా ఆడుకుంటున్నారంట. రమణీయమైన దృశ్యాన్ని చూడ్డానికి శ్రీకృష్ణుడు ముందుకు కొంత దూరం వెళ్లినప్పుడు అతని దగ్గరకు వెళ్లి ముట్టుకోవడానికి గోపబాలురు పరుగులు తీస్తారు. అప్పుడు ఒక గొప్ప పోటీ జరుగుతుంది వాళ్ళందరి మధ్య. నేను వెళ్లి కృష్ణుణ్ణి ముట్టుకుంటాను అని ఒకడంటే, ఇంకొకడంటాడు నీ వెళ్లొద్దు, నేను మొట్టమొదట కృష్ణుణ్ణి తాకుతాను అని అంటాడు. కొందరు వేణువులు ఊదగా మరికొందరు శృంగనాదాలు చేస్తారు. కొందరు ఆనందంతో నెమళ్లని అనుసరిస్తూ కోకిలతో గొంతులని కలుపుతారు. ఎందుకంటే పొద్దున్నే కోకిలలు కూస్తూ ఉంటాయి. కూస్తూ ఉన్నప్పుడు కోకిల కూ అని కూస్తుంది. మనం కూడా ఆ గొంతుతో కలిపామంటే మనం ఎంత హెచ్చు స్థాయిలో అంటామో కోకిల కూడా అంత హెచ్చు స్థాయిలో అంటూ ఉంటుందన్నమాట. అలా ఈ బాలురందరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు. కొందరు ఆనందంతో, కొందరు నెమళ్లను అనుసరిస్తున్నారు, కొందరు కోకిలను తో పాటు గొంతు కలుపుతున్నారు. పక్షులు ఆకాశంలో ఎగిరేటప్పుడు ఆ పక్షుల నీడ పడుతుంది కదా, ఆ పక్షుల నీడని కొందరు బాలురు ఆ నీడతో పాటు పరుగులు తీయడం మొదలు పెడతారు.
కొందరు కోతుల దగ్గరికి వెళ్లి వాటి పక్కనే నిశ్శబ్దంగా కూర్చునేవారట. ఇంకొందరు నాట్యం చేసే నెమళ్లని అనుకరించేవారట. కొందరు కోతుల తోకల్ని పట్టుకుని వాటితో ఆడుకునేవారట. కోతులు చెట్లపైకి దుమికితే బాలురు కూడా చెట్లపైకి దుమికేవాళ్లట. కోతి కిచకిచలాడితే గోపబాలుడు కూడా కిచకిచలాడుతూ తన దంతాలని దానికి చూపించేవాడట. అందుకనే అంటారు కోతి చేష్టలు అని. అలాగే చేస్తున్నారు ఈ గోపబాలురందరూ కూడా. కొందరు బాలురు యమునా నది తీరంలో కప్పలతో ఆడుకుంటున్నారంట. భయంతో కప్పలు నీళ్లలోకి వెళ్లిపోతుంటే బాలురు కూడా నీళ్లలోకి వెళ్లిపోతున్నారు, దుముతున్నారట. నీళ్ల నుండి బయటకు వచ్చిన తర్వాత తమ నీడ చూస్తూ వాటితో రకరకాలైన రూపాలని సృష్టించి వాళ్ళు దాన్ని చూసి వాళ్ళు నవ్వుకునేవారంట. ఎందుకంటే మన నీడ పడుతుంది కదా, ఆ నీడతో రకరకాలైన రూపాలని సృష్టించుకుని వాళ్ళది వాళ్లే చూసుకుని నవ్వుకుంటున్నారంట. వాళ్ళు పాడుబడిన బావి దగ్గరకు వెళ్లి పెద్ద ధ్వనులు చేస్తున్నారట. ఎందుకంటే పాటుబడిన బావి దగ్గరికి వెళ్లి మనం ధ్వని చేస్తే అది రెట్టింపు ధ్వని వస్తుందన్నమాట. అలా ధ్వని చేసి వాళ్ళు పెద్ద పెద్ద ధ్వనులు చేస్తూ ఆనందించసాగారట. ప్రతిధ్వని వస్తుంది కదా, పాటుపడిన బావి దగ్గరికి వెళ్లి మనం ధ్వని చేస్తే రాగానే దాన్ని దూషించి నవ్వుకుంటున్నారట. భగవద్గీతలో భగవంతుని చేతనే స్వయంగా చెప్పబడినట్లు బ్రహ్మం పరమాత్ముడు భగవానుడుగా అతడు ఆధ్యాత్మికవేత్తలచే అనురూపంగా తెలియబడతాడు. నిరాకారవాది తన దేహతేజము ద్వారా బ్రహ్మానుభూతి సుఖాన్ని ఇచ్చే శ్రీకృష్ణుడు భక్తులకు దేవదేవునిగా సుఖాన్ని ప్రసాదిస్తాడు. మాయా ప్రభావంతో ఉన్నవాళ్లు అతనిని కేవలం ఒక అందమైన బాలుడు అని అనుకుంటారు. అయినా తనతో ఆడుకునేట్టి గోపపాలులకు అతడు పూర్ణమైన దివ్యానందాన్ని సుఖాన్ని ఇస్తాడు. పుణ్యరాశులను సమకూర్చుకున్న తర్వాతే ఆ బాలురు దేవదేవునితో సన్నిహిత సాంగత్యాన్ని పొందగలిగారు. ఆహా, బృందావన వాసులు దివ్య భాగ్యాన్ని ఎవ్వరూ అంచనా వేయగలరండి? అంతటి భాగ్యాన్ని ఎవ్వరూ కూడా అంచనా వెయ్యలేరు. ఎవ్వరినీ కూడా యోగులు తమ హృదయాల్లో ఉన్నప్పటికీ కఠోరమగు తపస్సుల పిమ్మట కనుగొంటారో అలాంటి దేవాది దేవుణ్ణి వాళ్లు ముఖాముఖి చూడగలుగుతున్నారు. ఇది బ్రహ్మ సంహితలో కూడా ధృవపరచబడింది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఎవరైనా వేదోపనిషత్ పుటల ద్వారా అన్వేషించినప్పటికీ కూడా అక్కడ అతన్ని కనుక్కోవడం చాలా కఠినం అన్నమాట. పుటల ద్వారా అన్వేషించినప్పటికీ కూడా అతన్ని కనుక్కోవడం అంటే ఎంతో కఠినమైన విషయం. అయినా భక్తునితో సాంగత్య భాగ్యం పొందేవాడు ఆ దేవదేవుణ్ణి ముఖాముఖిగా చూడగలుగుతాడు. అనేక జన్మల్లో పుణ్యరాశులను ప్రోగు చేసుకున్న తరువాతనే ఈ గోపబాలురందరూ కూడా శ్రీకృష్ణుణ్ణి ముఖాముఖి చూస్తూ మిత్రులుగా ఆయనతో ఆడుకోగలుగుతున్నారు. కృష్ణుడు దేవాది దేవుడని తెలుసుకోలేకపోయినా వాళ్లు ప్రగాఢమైన ప్రేమతో సన్నిహిత మిత్రులుగా కృష్ణుడితో ఆడుకోగలుగుతున్నారు. శ్రీకృష్ణుడు తన మిత్ర బృందంతో ఆటలాడుతూ ఆనందిస్తూ ఉండగా అఘాసురుడు అనే రాక్షసుడు చెలించిపోతాడు. కృష్ణుడు ఆనందంతో ఆడుకోవడం చూసి సహించలేకపోతాడు అఘాసురుడు. అందుకే బాలురందర్నీ కూడా చంపే ఉద్దేశంతో వాడు వాళ్ళందరి ముందుకు వస్తాడు. అతి ప్రమాదకరమైన అఘాసురునికి దేవతలైనా కూడా భయపడేవారన్నమాట. ఎందుకంటే అంత భయంకరమైన రాక్షసుడు అఘాసురుడు. దేవతలు ప్రతిరోజు కూడా అమృతపానం చేసేవారు అయినప్పటికీ కూడా
అఘాసురునికి భయపడుతూ ఈ దానవుడు ఎప్పుడు వధించబడతాడో కదా అని దేవతలందరూ కూడా ఈ అఘాసురుని గురించి అనుకునేవారు. దేవతలు అమరత్వాన్ని పొందడానికే అమృతాన్ని తాగినప్పటికీ కూడా నిజానికి తమ అమరత్వం మీద వాళ్ళకి నమ్మకం ఉండేది కాదంట. ఇంకొక ప్రక్క కృష్ణుడితో ఆడుకుంటున్న బాలురకు అసలు భయమే లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భయానికి దూరమై ఉండేవాళ్ళు. మృత్యువు నుండి స్వీయ రక్షణకు చేసుకున్న ఏ భౌతిక ఏర్పాటైనా సర్వదా అనిశ్చితమైంది. కానీ మనిషి కృష్ణ భక్తి భావనలో ఉంటే అతని అమరత్వం సునిశ్చితమై ఉంటుంది అని తెలుసుకోవాలి. కృష్ణుడు అతని మిత్ర బృందం ముందు ప్రత్యక్షమైనటువంటి అఘాసురుడు పూతన బకాసురుల యొక్క సోదరుడనమాట. ఈ కృష్ణుడు నా సోదరిని వధించాడు. ఇప్పుడు నేను మిత్రులు గోవత్సముతో పాటు కృష్ణుణ్ణి వధిస్తాను అని అఘాసురుడు అనుకుంటాడు. కంసుడిచే ఉసిగొల్పబడిన అఘాసురుడు ఇలా చేయడానికి నిశ్చయించుకుని ఇక్కడికి వస్తాడు. తన బృందావన వనవాసులు మరణిస్తారని ఆ అసురుడు అనుకుంటాడు. సాధారణంగా గృహస్థులకి పిల్లలంటే చాలా ప్రాణం అన్నమాట. సంతానం గనక మరణిస్తే వారి పట్ల గల దృఢమైన అనురాగం కారణంగా తల్లిదండ్రులు కూడా మృతి చెందేవారన్నమాట. అంత ప్రాణం పిల్లలు అంటే. ఈ విధంగా బృందావన వాసులను వధించాలని నిశ్చయించుకున్న అఘాసురుడు మహిమా సిద్ధి చేత తనను తాను విస్తరింప చేసుకుంటాడు. అసురులు నానా రకాలైన యోగ సిద్ధుల్లో ప్రవీణులై ఉంటారు. మనందరికీ తెలుసు. యోగ పద్ధతిలో మహిమా సిద్ధి ద్వారా మనిషి ఏం కోరుకుంటే అది విస్తరించగలుగుతాడనమాట. అఘాసురుడు 8 మైళ్ల పొడవు విస్తరించి ఒక పెద్ద కొండ చిలువ రూపాన్ని ధరిస్తాడు. అద్భుతమైన ఆ రూపాన్ని తరువాత వాడు కొండ గుహలాగా తన నోటిని తెరిచి ఉంచుతాడు అఘాసురుడు. కృష్ణ బలరాములతో పాటు గోపబాలులందరినీ కూడా ఒకేసారి మింగి వెయ్యాలని అఘాసురుడు మార్గమధ్యంలో, వీళ్ళందరూ వెళ్లిపోయే మార్గమధ్యంలో పడుకుని ఉంటాడు. పెద్ద కొండచిలువ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు తన పెదవులని భూమి ఆకాశాల మధ్య దాచిపెడతాడు. వాని క్రింది పెదవి నేలని తాకుతోంది, పై పెదవి మేఘాలని తాకుతోంది. ఆ కొండ చిలువ దవడలు పర్వత గుహల్లాగా ఉన్నాయంట చూడ్డానికి. దంతాలు గిరి శిఖరాలులాగా ఉన్నాయంట. దాని నాలుక విశాలమైన రహదారిని చూడ్డానికి, విశాలమైన దారి ఎలా ఉంటుందో రహదారి అలా ఉందంట. శ్వాస పెనుగాలి వల్లే ఉందట. నేత్రాలు అగ్ని వలె ప్రజ్వలిస్తున్నాయంట. మొదట బాలురు దానిని ఒక విగ్రహం అని అనుకుంటారు. కాని పరీక్షగా చూసిన తర్వాత అది నోరు తెరిచి దారిలో పడుకున్నట్టి కొండ చిలువని గుర్తించగలుగుతారు. అప్పుడు వాళ్ళు తమలో తాము, మిత్రులారా, ఇదొక పెద్ద ప్రాణిలాగా కనిపిస్తోంది, మనందరినీ మింగే విధంగా ఇది పడుకొని ఉంది, మనల్ని మింగడానికి నోరు తెచ్చుకుని ఉన్నట్టి కొండ చిలువలాగానే ఇది ఉంది చూడండి అని వాళ్ళందరూ కూడా దాని గురించి ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు వారిలో ఒక గోపబాలుడు, అవును, మీరు చెప్పింది నిజమే, దీని పై పెదవి సూర్యకాంతిని పోలగా కింద పెదవి నేలపై ఎర్రని సూర్యకాంతి ప్రతిబింబం వలె ఉంది. మిత్రులారా, ఈ జంతువు నోటిలో కుడి ఎడమల వైపు చూడండి, దీని నోరు పెద్ద కొండ గుహలాగా ఉంది, దీని ఎత్తును మనం కొలవలేము, దీని దంతభక్తి
దంత పంక్తి పర్వత శిఖరాల్లాగా ఉన్నాయి. విశాలమైన రహదారిగా కనిపిస్తోంది దీని నాలుక. దీని నోటి లోపల కొండ గుహలాగా చీకటిగా ఉంది. పెనుగాలిలాగా వచ్చే వేడివాయువు దీని శ్వాసలాగా ఉంది. దీని నోటి నుండి వచ్చే చేపల కంపు ప్రేవుల్లోని దుర్గంధమే అని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు మరింత తమలో తాము చర్చించుకుంటూ, మనందరం కూడా ఒక్కసారిగా ఈ మహాసర్పపు నోట్లో ప్రవేశిస్తే మనందరినీ అది ఎలా మింగేయగలుగుతుంది? ఒకవేళ మనందరినీ ఒక్కసారిగా మింగగలిగిన కృష్ణుణ్ణి మాత్రం ఇది మింగలేదు. బకాసురుని చంపినట్లుగా శ్రీకృష్ణుడు దీన్ని వెంటనే వధిస్తాడు అని అనుకుని అలా మాట్లాడుకుంటూ ఈ గోపబాలులందరూ కూడా కృష్ణుడి ముందర ముఖ సరోజాన్ని వీక్షిస్తూ చప్పట్లు చరుస్తూ వెళ్లి కొండ చిలువ నోట్లో వీళ్ళందరూ కూడా వెళ్లి ప్రవేశిస్తారు. ఇది ఈ రోజు మనం అఘాసుర వధలోని కొన్ని విషయాల గురించి చెప్పుకున్నాం. రేపటి రోజున మరికొన్ని విషయాలను తెలుసుకుని ఈ కథని పూర్తి చేసుకుందాం. హరే కృష్ణ. ఏం తెలుసుకున్నాము అంటే, అఘాసురుడు ఒక పెద్ద కొండ చిలువలాగా మారిపోతాడు. ఆ కొండ శిలువ ఎలా ఉందంట? పై పెదవి ఆకాశాన్ని తాకుతోంది, కింద పెదవి నేలని తాకుతోంది. ఇంకా ఆ దవడలు ఎలా ఉన్నాయంట? పర్వత గుహల్లాగా ఉన్నాయంట. దంతాలు గిరి శిఖరాల్లాగా ఉన్నాయంట. నాలుక విశాలమైన రహదారిలాగా ఉంది. శ్వాస ఎలా ఉంది? ఒకసారి తుఫాను గాలి వస్తే, పెనుగాలు వీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. అది నోరు తెరిచి దారిలో పడుకున్నట్టు కొండ చిలువని ఈ బాలురందరూ కూడా గుర్తిస్తారు. గుర్తించి మనందరం కలిసి ఒకేసారి ఆ మహాసర్పం నోట్లో ప్రవేశిస్తే మనందర్నీ కూడా అది ఎలా మింగగలుగుతుంది? ఒకవేళ మనందర్నీ ఒక్కసారిగా మింగగలిగిన కృష్ణుణ్ణి మాత్రం ఇది మింగలేదు. బకాసురుణ్ణి చంపినట్లుగా కృష్ణుడు దీన్ని వెంటనే వధిస్తాడు అని అనుకుని ఆ రీతిగా మాట్లాడుకుంటూ ఆ మిత్రులందరూ కృష్ణుణ్ణి సుందర ముఖ సరోజాన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ వెళ్లి కొండ శిలువ నోట్లో ప్రవేశిస్తారు. ఇంతవరకు నిన్నటి రోజున చెప్పుకున్నాం. ఈరోజు అందరి హృదయాలలోని పరమాత్ముడైనట్టి శ్రీకృష్ణుడు పెద్ద విగ్రహ రూపంలో ఉన్నది ఒక అసురుడు అని తెలుసుకుంటాడు. ఈ విషయం గోపబాలులకు తెలియదు. కృష్ణుడు వారించే లోపలే వాళ్ళందరూ కూడా గోవత్సాలతో పాటు ఆ సర్పం నోట్లోకి వెళ్లిపోతారు. కానీ కృష్ణుడు వారితో పాటు దాని నోట్లోకి ప్రవేశించలేదు. కృష్ణుడి యొక్క ప్రవేశానికై ఎదురు చూస్తున్న ఆ రాక్షసుడు నా సోదరుడు సోదరిని చంపినట్టి కృష్ణుడు తప్ప అందరూ కూడా నా నోట్లో ప్రవేశించారు అని అంటాడు అఘాసురుడు. శ్రీకృష్ణుడు అందరికీ రక్షణ ఇచ్చేవాడు. మిత్రులు ఇదివరకే తన చేతులు దాటిపోవడం, సర్పం నోట్లోకి చేరడం చూసి దేవదేవుడు క్షణకాలం విస్మితుడవుతాడు. మాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూసి అతడు కూడా ఆశ్చర్యానికి గురవుతాడు. దానవుణ్ణి వధించి అదే సమయంలో గోపబాలుని గోవత్సాలని ఏ విధంగా రక్షించవచ్చు అని దేవదేవుడు కృష్ణుడు ఆలోచిస్తాడు. నిజానికి
ఆ చింత కృష్ణుడికి అనవసరమైనప్పటికీ కూడా ఆ విధంగా ఆలోచిస్తాడు. నిజానికి ఆ చింత కృష్ణుడికి ఏమాత్రం అవసరం లేదు. కొంతసేపు అయిన తర్వాత ఆలోచించిన తర్వాత చివరికి కృష్ణుడు అసురుని నోట్లోకి ప్రవేశిస్తాడు. ఆ కొండ చిలువ నోట్లోకి ప్రవేశిస్తాడు. కృష్ణుడు ఆ విధంగా ప్రవేశించగానే మబ్బుల మాటును దాగి వినోదాన్ని తిలకిస్తున్న దేవతలు అందరూ కూడా కలవరపడిపోతారు. కలవరపడిపోయి హాహాకారాలు చేస్తారన్నమాట. ఏమైపోతుందో అని దేవతలకి భయం వేసి హాహాకారాలు చేస్తారు. అదే సమయంలో రక్తమాంసాలకు అలవాటు పడిన అఘాసురుని మిత్రులు, విశేషంగా కంసుడు, అఘాసురుని నోట్లోకి కృష్ణుడు కూడా ప్రవేశించడాన్ని తెలుసుకుని ఆనందిస్తాడు కంసుడు. తనను తన వారిని పొడి పొడిగా చెయ్యాలని ఆ అసురుడు ప్రయత్నించేటప్పుడు దేవతలు పెద్ద పెద్ద ఆర్తనాదాలు చేయడం వలన శ్రీకృష్ణ భగవానుడు వాని గొంతులో పెరగడం మొదలు పెడతాడనమాట. శరీరం విశాలమైనదే అయినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని పెంచేసరికి ఆ అసురుడికి ఊపిరాడడం లేదు. ఎందుకంటే ఈ కొండ చిలువ చాలా పెద్దదిగా ఉంది. అయినా సరే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని ఆ కొండ చిలువ కంటే ఇంకా పెద్దదిగా పెంచడం వలన దానికి ఊపిరాడడం లేదు. కళ్ళు గిరగిరా తిరిగిపోతున్నాయంట. ఊపిరాడడం లేదు. వాళ్ల ప్రాణం బయట వచ్చే మార్గం లేకపోవడం వలన చివరికి కపాల భాగాన్ని చీల్చుకుని బయటపడింది. ఆ విధంగా అసురుని ప్రాణవాయువు బయటికి వెళ్లిపోతుంది. ఎందుకంటే బయటికి వచ్చే మార్గం లేకపోవడం వలన ఈ కపాల భాగాన్ని చీల్చుకుని బయటపడతారన్నమాట. ఆ విధంగా ఆ రాక్షసుడి యొక్క ప్రాణవాయువు బయటికి వెళ్లిపోతుంది. అఘాసురుడు మరణించగానే శ్రీకృష్ణుడు తన దివ్య దృష్టిని సారించి మిత్రులకి, గోవత్సాలకి చలనం తిరిగి కలిగింపచేసి వాళ్లతో పాటు బయటికి వస్తాడు. శ్రీకృష్ణుడు అఘాసురుణ్ణి శరీరంలో ఉన్నప్పుడు ఆ దానవుని యొక్క ఆత్మ దేదీప్యమానమగు వెలుగు వలె బయటకు వచ్చి సకల దిక్కులని ప్రకాశింపచేస్తూ ఆకాశంలో నిలుస్తుంది. గోపబాలురు, గోవత్సాలతో శ్రీకృష్ణుడు బయటికి రాగానే ఆ దేదీప్యమానమైన వెలుగు దేవతలందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుని యొక్క దేహంలో లీనమైపోతుంది. అంటే ఆ రాక్షసుని యొక్క ఆత్మ శ్రీకృష్ణుని యొక్క దేహంలో లీనమైపోతుంది. అప్పుడు దేవతలు ఆనందభరితులై దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి మీద పుష్పవృష్టి కురిపిస్తారు. చక్కగా అర్చిస్తారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేస్తారు. గంధర్వులు నానా రకాలైన స్తుతి గీతాలని ఆలపిస్తారు. వాదకులు దుందుబులు మ్రోగిస్తారు. బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేస్తారు. భగవద్భక్తులు జయ జయ భగవంత జయహో అని కీర్తిస్తారు. ఉన్నత లోకాల వరకు వినిపించేటి అలాంటి మంగళకర ధ్వనులని విన్న బ్రహ్మదేవుడు జరిగిందేమిటో తెలుసుకోవడానికి వెంటనే క్రిందకి దిగి వస్తాడు. దానవుడు వధింపబడ్డం చూసి అతడు దేవాదిదేవుణ్ణి అసాధారణ మహిమాన్విత లీలలకి ఆశ్చర్యపోతాడు బ్రహ్మదేవుడు. దానవుని విశాలమైన నోరు తెరుచుకున్న స్థితిలోనే చాలా కాలం ఉండి క్రమంగా ఎండిపోతుంది. ఆ స్థానం గోపబాలులందరికీ ఆడుకునే స్థలంగా మారిపోతుంది. కృష్ణుడు అతని మిత్రులందరూ కూడా 5 ఏండ్ల వయసులో ఉన్నప్పుడే అఘాసుర వధ జరుగుతుంది. 5 ఏళ్లలోపు వయసుని కౌమారము అని అంటామన్నమాట.
5 ఏళ్ల నుండి 10 ఏండ్ల గల వయసు పౌంగడము అని అంటాము. 10 నుండి 15 సంవత్సరాల వయసుని కైశోరము అని అంటాం. 15 సంవత్సరాల తర్వాత పిల్లల్ని యవ్వనులు అని పిలువబడతారు. అయితే అఘాసురవధ సంఘటన గురించి వ్రజంలో 1 సంవత్సర కాలం చర్చనే జరగలేదు. ఈ బాలురందరికీ 6 ఏండ్లు వచ్చిన తర్వాత ఆ సంఘటనని తమ తల్లిదండ్రులకి ఆశ్చర్యంతో వాళ్ళు చెప్తారన్నమాట. బ్రహ్మాది దేవతల కన్నను ఎంతో ఘనుడైన శ్రీకృష్ణ భగవానునికి ఎవ్వరికైనా తన నిత్య దేహంలో లీనమయ్యే అవకాశాన్ని ఇవ్వడం కష్టమేమీ కాదు. అంటే ఎవ్వరికైనా ఇప్పుడు అఘాసురుడు కూడా భగవంతుడిలో లీనమయ్యాడనమాట. అలాగా ఎవ్వరైనా సరే ఆ భగవంతుడిలో లీనమయ్యే అవకాశం ఇవ్వడం కృష్ణుడికి ఏమాత్రం కష్టం కాదు. దీనిని అతడు అఘాసురుడికి అనుగ్రహించాడు. అఘాసురుడు పరమ పాపజీవి. పాపి అయిన వానికి పరతత్వంలో లీనం కావడం చాలా అసాధ్యం. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీకృష్ణుడు అసురుని శరీరంలో ప్రవేశించిన కారణంగా వాడి పాపాల నుండి పూర్తిగా విముక్తుడవుతాడు. లేదా మానసిక రూపంలో దేవదేవుణ్ణి నిరంతరం కూడా తలిచే వారికి భగవద్ధామ ప్రాప్తి, భగవత్ సాంగత్యం అనే దివ్యమైన వరం లభిస్తుందన్నమాట. అలాంటప్పుడు ఎవని దేహమందైతే దేవాది దేవుడగు శ్రీకృష్ణుడు స్వయంగా ప్రవేశించాడో అలాంటి అఘాసురుని వంటి వ్యక్తి యొక్క మహోన్నత స్థితి గురించి మనం ఏమని ఊహించగలమండి? ఏమీ ఊహించలేము. కేవలం దేవాది దేవుడు అతని శరీరంలోకి ప్రవేశించటం వలన అంత పరమపాపి అయిన అఘాసురుని యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. ఋషులు, ధ్యానపరులు, భక్తులు భగవద్ రూపాన్ని తమ హృదయంలో నిరంతరం కూడా నిలుపుకుంటారు. లేకపోతే ఆలయంలో శ్రీ విగ్రహ రూపాన్ని నిరంతరం కూడా దర్శిస్తారు. ఆ విధంగా వాళ్ళు సమస్త భౌతిక కల్మషం నుండి విముక్తులై దేహం రాలిపోయిన తరువాత కూడా భగవద్ధామంలో ప్రవేశిస్తారన్నమాట. కేవలం భగవద్ రూపాన్ని మనసులో నిలుపుకోవడం ద్వారా ఇది మనకి సిద్ధిస్తుంది. అంటే మనము పరమాత్ముని తలుచుకుని ఆ పరమాత్మ యొక్క రూపాన్ని మన మనస్సులో గనక పదిలపరుచుకుంటే మన మరణం తర్వాత కూడా భగవంతుల్లో ప్రవేశించగలుగుతాము అని తెలియచేస్తున్నారు. కానీ అఘాసురుని విషయంలో భగవానుడు స్వయంగానే అతని లోపల ప్రవేశించాడు. కాబట్టి అఘాసుని స్థితి సాధారణ భక్తుడి కంటే కూడా, మహాయోగి కంటే కూడా గొప్పది అయిందనమాట. కృష్ణుని యొక్క దివ్యలీలను శ్రవణం చేస్తున్న పరీక్షిత్ మహారాజు ఆ దేవదేవుని గురించి అధికాధికంగా వినాలని ఆరాటపడుతూ ఉంటాడు. మాతృగర్భంలో ఉన్నప్పుడు పరీక్షిత్తును రక్షించింది ఆ భగవంతుడే. ఈ విధంగా శ్రీమద్ భాగవతాన్ని వినిపిస్తున్న సుఖదేవ గోస్వామిని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు? బాలురకి పౌగండ వయసు వచ్చేంత వరకు సంవత్సర కాలం అఘాసుర వధ వృత్తాంతం చర్చించబడలేదని విన్న పరీక్షిత్తు కొంచెం ఆశ్చర్యపోతాడు. అలాంటి సంఘటనకు శ్రీకృష్ణుని యొక్క మాయే కారణమని నిశ్చయంగా తెలుసుకున్నాడు. కాబట్టి దీని గురించి తెలుసుకోవడానికి పరీక్షిత్ మహారాజు కుతూహలం చూపిస్తాడు. సాధారణంగా క్షత్రియులు రాజకీయ వ్యవహారాల్లో తలమునకలై ఉండి శ్రీకృష్ణుని యొక్క దివ్యలీలను గురించి వినడానికి అసలు అవకాశమే పొందరన్నమాట. ఆ దివ్యలీలను వింటున్నప్పుడు పరీక్షిత్తు తాను కృష్ణలీలలు వింటున్నందుకే కాదు, ఆ శ్రవణ కార్యాన్ని, శ్రీమద్ భాగవతాన్ని
పరమ ప్రామాణికుడైన సుఖదేవుని ద్వారా వింటున్నందుకు అతి ధన్యుడనయ్యానని తలుస్తాడు పరీక్షిత్ మహారాజు. ఆ విధంగా పరీక్షిత్ అడుగ్గా సుఖదేవ గోస్వామి రూపగుణయశో సంపదలతో కూడిన శ్రీకృష్ణుని దివ్యలీలను చెప్పడం కొనసాగిస్తారు. ఇది అఘాసుర వధలోని అంశాలు. ఇంతవరకు మనం అఘాసుర వధం గురించి చెప్పుకున్నాం. ఇంతటితో ఈ 12వ అధ్యాయం అఘాసుర వధని పూర్తి చేసుకున్నాం. రేపటి రోజున 13వ అధ్యాయం గోపబాలులని గోవత్సాలని బ్రహ్మదేవుడు అపహరించుట అనే అధ్యాయాన్ని లేకపోతే కథని మనం మొదలు పెట్టుకుందాం. హరే కృష్ణ.